చికెన్ కర్రీ అంటే ఎప్పుడు ఒకే మసాలా కర్రీనా? ఈసారి కొంచెం డిఫరెంట్‌గా పాలకూరతో చికెన్ కర్రీ చేసి చూడండి. పాలకూర రుచి, చికెన్ మసాలా కలిసి వచ్చే ఫ్లేవర్స్ అస్సలు అదిరిపోతుంది. ముందుగా తాజా పాలకూర తీసుకొని బాగా శుభ్రం చేసి ఉడికించండి. పాలకూరను మెత్తగా ఉడికిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక కరివేపాకు వేసి ఒకసారి కలపండి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించండి. పచ్చి వాసన పోయి ఉల్లిపాయ మంచి కలర్ వచ్చేంత వరకు కాస్త ఫ్రై చేయండి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి బాగా కలపండి. తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు వేయించండి. ఇప్పుడు తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, మీకు కావలసినంత కారం వేసి మసాలా మొత్తం బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు వేసి మసాలాతో బాగా కోట్ అయ్యేలాగా కలపండి. చికెన్ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు వస్తుంది మన రెసిపీలోని అసలు ట్విస్ట్. మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ మొత్తం ఇందులో వేసేయండి. చికెన్, పాలకూర పేస్ట్, మసాలా అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. చికెన్ ముక్కలు బాగా ఉడికి పాలకూర మసాలా చికెన్కి బాగా పట్టే వరకు కుక్ చేయండి. మూత తీసి చూస్తే అందమైన గ్రీన్ కలర్తో చిక్కటి పాలకూర గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అవుతుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, మన టేస్టీగా క్రీమీగా ఉండే పాలకూర చికెన్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలోకైనా, రోటీలోకైనా లేదా చపాతీలోకైనా కాంబినేషన్ అదిరిపోతుంది.